పాత్రికేయ సోదరులకి, eminent senior journalist, all of you, my heartfelt apologies for getting delayed. క్షమించాలి, కొంచెం గంటల ఆలస్యమైంది. రోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల కొంచెం ఫాలో ప్రివ్యూస్ ఉండవాలి. మనస్ఫూర్తిగా క్షమించగలుగుతున్నాను ఆలస్యానికి. నా జీవితంలో మొదటిసారి ఇలా సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు. ఫిల్మ్ ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తుందంటే సినిమా వచ్చినప్పుడు పొద్దున్న మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. నీవు ఆ పనులు పనులు ఉంటే పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను. ఫారెస్ట్ సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకు పరిమితం ఉంటున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి రిలీజ్ చేయాల్సి వస్తుంది. అంటే నాకు ఎందుకు అనిపిస్తుందంటే నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిక దొరకలేదు. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఉంటుందో తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటే వడ్డించే మిస్టేక్ కదా నా జీవితంలో. అన్ని కింద పడి ఇన్నాళ్ళకి ఓన్లీ మన డిప్యూటీ సీఎం సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని నా పేరు రిలీజ్ అవ్వాలి. ఎంతంటే ఇన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తుంది. నిద్రలేదు గత వారం రోజులు నా జీవితంలో. అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28-29 years. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days నేను ఈ సినిమా గురించి మాట్లాడిన కనీసం 10% కూడా మాట్లాడింది లాస్ట్ 28 years. అండ్ నాకు ఒకసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నాడేమో పబ్లిక్ లైఫ్లో గురించి. అసలు సక్సెస్లకి లేదా అన్నింటికి అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు అసలు కూర్చోబెట్టి ఈ సినిమా రోజు ప్రమోట్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాను. ఇది నాకు చాలా అందరికీ చాలా ఆనందాన్ని ఇస్తున్న బాధ్యత తీసుకోవడం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోవాలి కూడా. అది మంచివి ఉన్నాయి, దాన్ని పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలాగ నాకు నిజంగా తెలియదు. ప్లస్ టైం అనిపిస్తుంది. కానీ ఒకటేమనిపించిందంటే ఏ వర్క్ అయినా సరే దర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ కన్సిడర్, దట్ విల్ టేక్ కన్సిడర్. నాకు ప్రత్యేకించి కృష్ణ గారు కానీ మన హేమంత్ గారు కానీ సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది, ఇది ఎలా చేయగలంటే పీరియడ్ ఫిల్మ్ నాకు ఎప్పుడూ డౌట్ వేసి అది ఎలా చేయగలం, ఎలా సాధించగలం అంటే కేమౌట్ గుడ్ కాన్సెప్ట్. ఒక కూడా ఆధారిత తీసుకున్నారు దాన్ని తోటతర్మి గారు ఇనిషియేట్ చేశాను. ఎఫెక్ట్స్ ఎలా వస్తాయండి, మైట్ బి సమ్ గ్లిచెస్ ఎక్కువగా ఉంటా ఉంటే నాకు అనిపించింది. గ్లిచెస్ వచ్చి కరెక్ట్. అది ఏంటంటే మోర్ దెన్ ఎఫెక్ట్స్ వీటన్నిటికంటే కూడా ఒక ఎమోషనల్ ఎంగేజ్మెంట్ వేస్తుంది. మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు మనకు గుర్తుండిపోయేది ఏమి ఎలా ఉన్నాయని కూడా వాట్ డు వి క్యారీ ఇన్ అవర్ హార్ట్. మన గుండెల్లో మనం ఏం తీసుకొస్తాం, ఏ జ్ఞాపకాన్ని పట్టుకొస్తాం, ఏ ఎమోషన్ని తిరిగి ఇంటికి తీసుకొస్తాం అనుకుంటే నాకు ఒకటే ఈ సినిమా నేను ఒప్పుకున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇది మొదలుకు సంబంధించింది. మనం చిన్నప్పుడు స్కూల్స్లో చదువుకున్నప్పుడు ఆల్వేస్ వి హియర్ అబౌట్ హౌ అక్బర్ ఇస్ గ్రేట్, హౌ షాజహాన్ ఇస్ బై క్రియేటింగ్ తాజ్మహల్, హౌ what an artistic personality, an artistic emperor, an aesthetic sensibilities of an emperor. When it comes to Aurangzeb, he was a pious religious man. He never used to take anything from his own kingdom. Always he used to run his own business, stitching topies and also something like making some dharmic plans.
ఎప్పుడు మాట్లాడారు కానీ ద డార్కర్ సైడ్ ఎక్స్ప్లోర్ మన చిన్న లైన్ ఉంటుంది. ఎప్పుడో నేను చిన్న స్కూల్లో సోషల్ టెక్స్ట్ బుక్ చదువుకున్నప్పుడు జిజియా గురించి వచ్చిన సింపుల్ లైన్ ఇస్తుంది. జిజియా హిందూస్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు అది అనిపిస్తుంది. ఒరిజినల్గా ఈ కథ చేసేటప్పుడు సింపుల్ లైక్ ఎనీ ఇమిగ్రేషన్ మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇమిగ్రేషన్ ఎలా ఉంటుందో అలాగే కైండ్ ఆఫ్ ఇమిగ్రేషన్ అది హిందూగా ఉంటాం, ముస్లింగా ఉంటే లేదా హిందూ ట్యాక్స్ పే చేసి వెళ్ళిపోతారు. దట్స్ ద సీక్వెన్స్. So once the producer and Krishna have decided, Jyoti Krishna have decided it should be 2 parts. The length of 4.5 hours, which is not the first time రెండు చేయాలనుకున్నప్పుడు ఇంటర్వెల్ పాయింట్ ఎక్కడ పెట్టాలంటే చౌకిట నా దగ్గర ఆగిపోయింది. సో అక్కడి నుంచి నాకు చేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే వి కెనాట్ అండూ హిస్టరీని అండూ చేయలేం కానీ కెన్ వి అడ్రస్ ద పాస్ట్ మిస్టేక్స్ ఆఫ్ ద హిస్టరీ. We are not questioning about the Akbar's greatness. We are not questioning Shahjahan's aesthetic values. We are not questioning Aurangzeb's commitment to his religion. There is nothing wrong in it. But we should also parallelly talk about his tyranny, his tyrannical attitude, his approach towards Hindus in those times. అంటే కాన్స్టెంట్గా మనం ఎప్పుడు కూడా అక్బర్ ది గ్రేట్ అని వింటాం కానీ కృష్ణదేవరాయ ద గ్రేట్ అని విన్నాం, రాణి రుద్రమదేవి ద గ్రేట్ అని విన్నాం. I don't know why conveniently our historians conveniently they made it in such a way, only confined to only Mughal emperors. తిప్పి కొడితే Mughals ruled only for 200+ years, whereas Chalukyas, whereas Pallavas, ఇక మన కాకతీయాస్, విజయనగర సామ్రాజ్యంలో hundreds of years. కానీ ఎందుకంటే వాళ్ళ హిస్టరీ రాసిన వాళ్ళు మన రాజుల పైన చిన్న చూపు చూసారని చెప్పచ్చు. ది బిలిటిల్ రెస్ట్ ఆఫ్ ది డైనాసిటీస్ when compared to Mughals. ఇది ఎక్కడో బ్యాక్ ఇన్ మైండ్ యూస్ టు బి దేర్. సో when you could convey the greatness of Akbar, when you say that how committed religious man Aurangzeb was, so why can't we talk about Jiji? It's always interesting. Being a Hindu land, ఇది నేను హిందూగా ఉన్నప్పుడు Jiji పన్ను పే చేయాలన్న కాన్సెప్ట్ ఎవరైనా ఉంటుంది ముట్టుకోలేదు, భయపడాలి, సెన్సిటివ్గా ఫీల్ అయ్యాను. బట్ నాది ఎప్పుడు కూడా టైట్ రోప్ కాదు. సో నాకు అనిపిస్తుంది ఎక్స్ప్లోర్ చేద్దాం అంటే చాలా సందర్భాల్లో కూడా సమస్యలు వస్తాయి మనకి. ఎందుకంటే ఔరంగజేబ్ చేసి వెళ్ళిపోయినా కానీ ఇంకా మన వాళ్ళ దగ్గర సెన్సిటివ్ ఉంటుంది. ఏంటంటే ఔరంగజేబ్ చచ్చిపోయి సాగలేదు, శతాబ్దాలు అయిపోయింది, కానీ ఔరంగజేబ్ గురించి మాట్లాడగానే ప్రతి ఒక్కరు సెన్సిటివ్గా ఫీల్ అయిపోతున్నారు. సో ఇది నాకేమనిపిస్తుంది, ఎక్స్ప్లోర్ ద డార్కర్ సైడ్ ఆఫ్ ఔరంగజేబ్, ఎస్పెషల్లీ when it comes to Jiji. రాజ్యాలు కొనగొట్టింది, రాజులు చంపడం కాదు, బట్ సగటు మనిషి, కామన్ మ్యాన్, ముఘల్ పీరియడ్ డ్యూరింగ్ ఔరంగజేబ్ హ్యాస్ టు పే Jiji. సో వై కాంట్ వి ఎక్స్ప్లోర్ దిస్? మనకి స్క్రిప్ట్లో స్కోప్ ఉంది, దట్స్ నాట్ ఎక్స్పాండ్. ఎక్స్పాండ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే బుక్ ఎప్పుడు రెవల్యూషన్స్ రెగ్యులేట్ ఎలా ఉంటుంది, స్పాంటేనియస్గా ఉంటుంది, వెరీ స్పాంటేనియస్ పాత్ర. సో ఫర్ మీ నాకు ఆల్ దీస్ ఇయర్స్ నా పొలిటికల్ జర్నీ కూడా ఈ అంటే రెండు నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. 18 minutes ప్రీ క్లైమాక్స్ పార్ట్ ఉంది. వన్ ఈజ్ మెయిన్లీ మై బ్యాక్గ్రౌండ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్ అండ్ మై టెక్నికల్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సినిమా. ద థర్డ్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ in handling the emotions of people and fighting against the tyranny in Andhra Pradesh. So maybe all this rolled into one. That's why the climax have been appreciated quite well. Andhra Nachi repeated the Chatranappa listening to చాలా ఆనందం. ఎందుకంటే ఒకసారి ఔరంగజేబ్ చేసిన దాన్ని హిస్టరీలో ఎంతసేపు వైట్ వాష్ చేశారు. ముఘల్స్ చేసిన దారుణాలని, ఔరంగజేబ్ చేసిన దారుణాలని అసలు మనకు తెలియదు. సమ్టైమ్స్ వాళ్ళ గ్లోరీతో పాటు వాళ్ళ చెత్త కూడా చెప్పాల్సిన అవసరం, దుర్మార్గం కూడా చెప్పాల్సిన అవసరం. దట్స్ వాట్ ద క్లైమాక్స్ హ్యావ్ రివీల్డ్, ద క్లైమాక్స్ హ్యావ్ వర్క్ టువర్డ్స్.
అది ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి దాన్ని కంప్లీట్గా చేయగలిగి అదొకటి. మెయిన్ నాకు ఈ సినిమా ఇన్ని ప్రాసెస్లో నేను ఎప్పుడు సినిమా గురించి పోస్ట్ నేను టెక్నికల్గా నేను యాక్చువల్గా ఒకవేళ రిలేటివ్ ఇన్వాల్వ్ సేమ్ I'm least connected to. I like stories. I like to watch cinema. I'm avid film watcher. Yes, watch also. And ఇప్పుడు నేను హీరోని ఊహించుకోలేదు. బట్ కాలం డెస్టినీ తీసుకొచ్చింది, పాలిటిక్స్ తీసుకొచ్చింది. బట్ మై కాన్స్టెంట్ కమిట్మెంట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్. నో మ్యాటర్ వాట్ యూ డూ, ఏం చేసినా ఐ వాంట్ ఎ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ ద కల్చరల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అవర్ కంట్రీ. The cultural integration of ours. I am deeply committed to that. It is not about Hindus, it is not about Muslims, it is not about that. You choose the climax of that, it is good versus bad. Good versus evil. Okay, tyrannical king is it is not about stoking the tension, it is not about stoking the flow. Our aspect of is conventional. You choose the cinema, hero Pakana. Especially one particular character I have conceived during the climax when we are redoing, re-examining the screenplay. One is I wanted something from I think Jesus Neha Kapoor acted as a man from Frontier Balochistan. So అలాంటి క్యారెక్టర్స్ని తీసుకుని ద పర్టికులర్ క్యారెక్టర్ నేను అనుకున్నప్పుడు వాటిని ఇంక్లూడ్ అనుకున్నప్పుడు ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ దట్ పార్ట్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ టేకింగ్ ద ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఫ్రాంటియర్ కానపూర్ గఫూర్ కానీ థాట్ ఇది సెకండ్ హాఫ్ చాలా ఎలాబరేట్గా ఉండేది. దానికోసం డిజైన్ చేసిన క్యారెక్టర్స్ ఫస్ట్ హాఫ్లో లేటర్ బిగిన్ పార్ట్ 1 పార్ట్ 2 అయ్యేటప్పటికి ఆ డీటెయిల్స్ లేటర్ సెకండ్ పార్ట్లో వస్తాయని చెప్పేసి దాన్ని ఎక్కువ రివీల్ చేయలేదు పార్ట్ 1. అలాగే పార్ట్ 2 కూడా ఆల్మోస్ట్ ఒక 25-30% చేశారు. సో దట్స్ వేర్ ఇట్ స్టాండ్స్. ఇప్పుడు కూడా పార్ట్ 2 కూడా జరగాలని మనసుకుంటున్నాను. అలాగే అసలు సినిమాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఏమి చేయాలని మేము పొలిటికల్ ప్రాసెస్ సినిమా రిలీజ్ చాలా సంవత్సరం. ఆ టైంలో రత్నం గారికి అండగా మైత్రి మూవీస్ నవీన్ గారు కానీ రవి గారు కానీ అలాగే విశ్వప్రసాద్ గారు కానీ ఫ్యాక్టరీ మీడియా విశ్వప్రసాద్ గారు ముందుకు వచ్చి దాన్ని వచ్చి సహకరించినందుకు రిలీజ్ మనస్ఫూర్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోయినట్టు ఈ రోజున డెఫినెట్లీ ఈ రిలీజ్ చాలా కష్టపడింది. ఇన్స్టో మా బ్యాక్గ్రౌండ్ నుండి నేను డిప్యూటీ సీఎంగా ఉంది. కానీ సినిమా అనేది సినిమా, ఎందుకంటే ఫైనాన్షియల్ పార్ట్ ఇవన్నీ ఫైనల్గా ఐ థ్యాంక్ ఆల్ ది ఫైనాన్షియల్స్ ఫర్ సపోర్టింగ్ అస్, ఆల్ హూ ఇస్ కన్సర్న్ రిగార్డింగ్ ద ల్యాబ్స్ కానీ టెక్నికల్గా ఎవరైతే అందరికీ పేరు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్, ఇట్స్ నాట్ అబౌట్ దిస్, ఇట్స్ అబౌట్ కన్వేయింగ్ ద థాట్ టు ద పబ్లిక్. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పబ్లిక్ టు సీ. నేను చెప్తాను బాయ్కాట్ చేస్తాను ప్లీజ్ గో అహెడ్, అసలు ఇబ్బంది. ఎందుకంటే నేను రోడ్డు మీదకి వచ్చి నేను ఏమనుకుంటాను చాలాసార్లు నేను సినిమాలు ఆడలేకపోతే బాగాలేము అంటే ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగినాడు, ఇక్కడ దాకా రావడమే గొప్ప. అలాంటిది నా సినిమా రాత్రులో నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు, నా గురించి నాకు తెలియదు, మీరు చెప్తున్నారు నా ఎదుగుదల. సినిమా తీస్తే ఆ సినిమాలో భయపెట్టేంత స్థాయిలో ఉన్నారు. నా మీద కూర్చోబెట్టి ఒక క్విట్ ఇండియా మూమెంట్ అయితే ఉన్నారు. క్విట్ ఇండియా మూమెంట్ లాగా బయట అంటే ఏం చేస్తారు చేసుకున్నాను. ఏం ఫరక్ పడుతుంది, ఏమి తేడా పడుతుంది? అదే ఇవన్నీ చూడకుండా జీవితంలో వస్తామా? ఇవన్నీ ఇంతమించి నేను చూడలేదా? దెబ్బలు తినకుండా వస్తాం జీవితం. అందుకని ఇలాంటి తాటాకి చెప్పడం మీ పదే పదే బెదరు ముఖ్యంగా నా అభిమానులు. ఈ మాధ్యమాల ప్రసార మాధ్యమాల ద్వారా ఈ మీడియా మిగతా మీడియా సామాజిక మాధ్యమాలు ఉంటాయి. ఈరోజు నేను ఇంత బలంగా ఉన్నా అంటే మీరు ఇచ్చిన బలమే.
నేను ఎంత ఎదిగా నాకు తెలియదు, నేను ఏం చేశాను నాకు తెలియదు, కానీ నాకు ఒకటే తెలుసు, ధైర్యంగా ఉండడం తెలుసు. నాకు డిప్రెషన్ ఉండదు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఎందుకు ఉండదంటే నాకు బతకడం చాలా అద్భుతమైన విషయం అనిపిస్తుంది. డిప్రెషన్ ఉండదు. ఇంట్లో కూడా చాలాసార్లు కూర్చున్న కొడుకు కూడా చాలా డిప్రెషన్ అంటే వాడు ఏం చెప్తాం రోజు అమ్మపడ్డారు. ఎందుకంటే డిప్రెషన్ ఇస్ ఆల్ క్రియేటెడ్. అలాగే సడన్గా ఆయన ఎందుకు చెప్తున్నాను, ఎందుకు రెలవెంట్గా చెప్తున్నానంటే సార్ మిమ్మల్ని వస్తున్నా కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నా, నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను, మనం బలంగా ఉండడం ఉండమంటే మనకి నెగిటివిటీ ఉంటుంది. అలాగే ఔరంగజేబుని మాట్లాడితే చాలా మంది బాధలు కోపాలు వచ్చి రానివ్వండి. సార్ మీరు ఒక మొఘల్స్ గొప్పతనం చెప్పినప్పుడు మొఘల్స్ చేసిన అన్యాయాలు అక్రమాలు కూడా చెప్పాలి కదా. దట్ ఈస్ నాట్ బ్యాలెన్స్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ సెక్యులరిజం. దట్స్ వాట్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్. అంతేగాని కన్వీనియంట్గా కూర్చొని మొఘల్స్ దగ్గర అన్నప్పుడు ఓకే, మొఘల్స్ ఆల్సో లివ్ ఇట్ జిజియా, అది కూడా చెప్పండి. దెన్ లెట్ మీ డిసైడ్ హూ ఇస్ గ్రేట్ ఆర్ నాట్. ఇలాంటివన్నీ నాకు అసలు సినిమా ఏంటంటే ఒకసారి ఈ సినిమా చేసిన బిగ్గెస్ట్ హెల్ప్ మోర్ దెన్ ద సక్సెస్, మోర్ దెన్ ద కలెక్షన్స్, మోర్ దెన్ ద రికార్డ్స్, మోర్ దెన్ ప్రీమియర్ షోస్. ఒక ప్రీమియర్ షోస్ అని చెప్తున్నప్పుడు నేను ఇంకా థౌసండ్ తెలియదు కానీ 30 crores యాక్టర్స్ పని యాక్ట్ చేయడం కదా, కొంచెం కరెక్షన్ అదే. అంటే ఇవన్నీ వీటన్నిటికంటే కూడా వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఒక హిస్టారికల్ బ్లండర్ మేడ్ బై ఔరంగజేబ్. It is a blotch it has become a civilizational wound in the hearts of every Indian. That has been addressed. A DNA లో వెళ్ళిపోయిన బాధ. We are able to undo that pain. We are able to address that pain. చిన్నప్పుడు ఇప్పుడు నేను స్కూల్లో చదువుకొని అరే హిందూలో ఎందుకు జిజియా కట్టాలి, అసలు దీని గురించి ఎవరు మాట్లాడండి, అది అడ్రస్ చేసినందుకు నాకు చాలా మంది, నాలాగా చాలా మందికి పెయిన్ఫుల్ అడ్రస్ చేసింది. ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ దగ్గర ఆగిపోతారు, లేదా అందరూ రికార్డు దగ్గర ఆగిపోతారు. నేను ఇప్పుడు అక్కడ ఆగను. వాట్ ఇస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ ఫిల్మ్? ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అదే బ్రూస్లీ వాళ్ళు చేశాను అనుకోలేదు. బ్రూస్లీ మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రూస్లీ ఇచ్చాను. అలాగే ఒక బుద్ధం ఏదో మీడియా ఏదో ఇంటర్వ్యూస్లో చెప్పాను, పర్లేదు వాళ్ళని షేర్ చేసుకున్నాను. అంటే వాట్ అ ఫిల్మ్ డస్ టు పీపుల్. ఇట్స్ ది గ్రేటెస్ట్ స్టోరీ టెలింగ్ మీడియా. అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ లుక్ టువర్డ్స్ వెస్ట్. దే థింక్ దే క్వైట్ అడ్వాన్స్, దే థింక్ దే ఫార్ అహెడ్ ఆఫ్ us. చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో మేబీ 7th 8th ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్, టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్. ఇలాంటి సమయంలో మన సంగీతం, మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాసం. అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది. అంటే ఒక సినిమా ఏం చేయగలరు అంటే సినిమా ఇస్ నాట్ అబౌట్ కలెక్షన్, సినిమా ఇస్ నాట్ అబౌట్ mere records. It's also about how it transforms you, how it can impact you. It is not about special things, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to the story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veeramallu has achieved that target. Technical aspects always we can improve. Always there is a room for improvement. There is no second thought about it. Definitely we will walk through the corrections, what are the suggestions we have received. Make sure it won't be seen in Harihara Veeramallu part 2. Definitely we will do